సరే, ఈరోజు మెల్లచెరువు విలేజ్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మెల్లచెరువు విలేజ్ లో సుజిత్ అనే బాబు 5 ఏళ్ల బాబు అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పేసి ఇక్కడ ఇష్యూ జరగడం జరుగుతుంది. దాని గురించి మీ ఎంక్వైరీ కోసం వచ్చామండి. ఈ సుజిత్ అనే 5 ఏళ్ల బాబు ఆర్ఎన్స్ అనే ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. ఈ బాబు యూకేజీ చదువుతున్నాడు. మన శనివారం వరకు స్కూల్ అటెండ్ అయ్యాడు, ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యాడు. కానీ ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు బాబు బాగానే ఉన్నాడు. కానీ ఆదివారం మధ్యాహ్నం నాడు 3 గంటల ప్రాంతంలో సడన్ గా ఈ బాబుకి వామితులు అనేవి డెవలప్ అయ్యాయి. ఒక 6 నుండి 8 సార్లు వామితులు చేసుకోవడం వల్ల లోకల్లో ఉన్న ఆరోగ్య దగ్గరికి వెళ్ళి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ గ్లూకోజ్ కానీ సిరప్ కానీ ఇచ్చారు. బాబు రిలీవ్ అయ్యిండు. తర్వాత ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక 1 అవర్ ఉన్న తర్వాత మళ్ళీ బాబు డ్రౌజీగా అవ్వడం జరిగింది. వెంటనే పేరెంట్స్ కోదాలను సన్షైన్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. సన్షైన్ హాస్పిటల్ తీసుకెళ్లడం వల్ల అక్కడ చెప్పిన డాక్టర్ వివరాల ప్రకారము ఆ బాబు వచ్చినప్పుడు డ్రౌజీగా ఉన్నాడు, షుగర్ లెవెల్ కూడా తక్కువ ఉన్నాడు. అక్కడ ఉన్న డాక్టర్ ఆ కరెక్షన్ చేయడం జరిగింది, షుగర్ లెవెల్స్ కరెక్షన్ చేసి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. బాబు కూడా అక్కడ కూడా యాక్టివ్ ఉన్నాడంట, ఇడ్లీ కూడా తిన్నాడని చెప్పారు. యూరిన్ వస్తే కూడా వాలంటీర్గా వెళ్ళి వాష్రూమ్ పోయొచ్చాడు, పడుకున్నాడు. కానీ 11 గంటల ప్రాంతంలో ఫిట్స్ లాంటి సిమ్టమ్స్ అంటే ఇన్వాలంటరీ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు డాక్టర్ ఇక్కడ కారణమని రిఫర్ చేయడం జరిగింది. వెంటనే పేరెంట్స్ ఖమ్మంలోని అంకుర హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. నైట్ 11:30 ప్రాంతంలో అంకుర హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ చెప్పిన డాక్టర్ వివరాల ప్రకారం అంకుర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ అనేది సెమీ కాన్షియస్ మొత్తం అంటే కోమా స్టేజ్ వరకు ఉండడం జరిగింది. గ్లూకోజ్ లెవెల్ మొత్తం పడిపోయాయని చెప్పారు. బాగా సివియర్ కండిషన్ ఉందమ్మా, షాక్ లో ఉన్నాడు. మేమైతే 4 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమని చెప్పారు. ఐసీయూలో అడ్మిషన్ చేసి ఇంటిబేట్ చేశారు. అంటే శ్వాస తీసుకొని ఇబ్బంది పడడం వల్ల లోపల గుడ్డం వేసి మన ఇంటిబేట్ మీద పెట్టడం జరిగింది. పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ పంపించారు, రక్త పరీక్షలు అనేది పిలవడం చేయడం జరిగింది. ఆ రక్త పరీక్షల ప్రకారము మెటబాలిక్ అసిడోసిస్ ఉంది, బాడీలో అసిడోసిస్ ఫామ్ అయింది. అలాగే రక్త పరీక్షల ప్రకారం రక్తంలో WBC తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. మీరు ఇక్కడ అనుకున్నట్టు ఏంటంటే మీరు హెపటైటిస్ వల్ల ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. వాటర్ వల్ల ఇన్ఫెక్షన్ అంటే లాస్ట్ మంత్ యావెన్ స్కూల్లో హెపటైటిస్ అవుట్బ్రేక్ జరిగింది. 22 మంది స్టూడెంట్స్ అఫెక్ట్ అయ్యారు. అదే కండిషన్ మళ్ళీ రిపీట్ అయిందని చెప్పేసి పేరెంట్స్ కి అనుమానం ఉంది. కానీ ఈ రిపోర్ట్స్ ప్రకారం హెపటైటిస్ అనే వైరస్, దాంట్లో WBC కౌంట్ పెరగదు. కానీ బాబుకి WBC కౌంట్ పెరిగింది. దీనివల్ల ఈ వైరస్ అంటే దీనికి కాకపోవచ్చు అని చెప్తున్నాను, ఖచ్చితంగా కాదని చెప్తలేను. ఇది ఏంటంటే మనం ఓన్లీ సస్పెక్టెడ్ డయాగ్నోసిస్, ఇది పూర్తిగా డయాగ్నోసిస్ సస్పెక్టెడ్. ఆ డాక్టర్ ఇచ్చిన అనుమానం ఇది కావచ్చు అని చెప్పండి. WBC కౌంట్ పెరగడం జరిగింది. అలాగే ఒక జాండీస్ వస్తే బయోగ్లోబిన్ ఉంటుంది లెవెల్, అవి పెరుగుతాయి. కానీ నార్మల్గా ఉన్నాయి బాబు. అది SGOT, SGPT అని లివర్స్ పెరిగినవి. అవి కూడా లివర్ సంబంధించిన ఎంజైమ్స్. ఇవి మనకి హెపటైటిస్ ఉన్నా పెరుగుతాయి. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిందంటే పిల్లవానికి రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల కానీ బాడీలో ఆక్సిజన్ కానీ బ్రెయిన్ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల హైపాక్సిక్ స్టేట్ అని డెవలప్ అయింది. దానిలో లివర్ కానీ అవయవాలు డ్యామేజ్ కావడం జరుగుతుంది. దానివల్ల ఈ ఎంజైమ్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. కండిషన్స్ అయితే ఒక 1 వీక్ పడుతుంది. కానీ పర్మనెంట్ మెనింజైటిస్ కండిషన్ లో మాత్రం 6 to 12 అవర్స్ లోపల డెవలప్ అయ్యే ఛాన్స్. ఇది మొత్తం జరిగి మీరు మొత్తం జరిగి కూడా ఒక 3 నుంచి 12 మధ్య సుమారు ఒక 6 గంటల లోపే జరిగింది. బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా చివరికి అవయాలు మొత్తం దెబ్బని చెప్తారు కదా, అది ఎందుకంటే సెప్టిక్ షాక్ అనే వస్తుంది. బాడీ ఇన్ఫెక్షన్ మొత్తం పాకుతుంది. నువ్వు ఈ బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా బాడీ మొత్తం పాకుతుంది. బాడీ సెప్టిక్ షాక్ లో వెళ్ళిపోతుంది. డ్యామేజ్ అవుతా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది అంతే కదా. ఇన్ఫెక్షన్ డ్రింకింగ్ వాటర్ కానీ చెప్పలేదు. ఇప్పుడు మనకి లివర్ ఫంక్షన్ సంబంధించి ఈ పిల్లగాడు దొరకలేదు. అదే స్కూల్లో చదువుకున్నటువంటి మిగిలిన పిల్లల లివర్ ఫంక్షన్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ సస్పెక్ట్ హెపటైటిస్ వాటర్ ద్వారా వ్యాపించేది హెపటైటిస్ A అని. హెపటైటిస్ A డెత్ రేటు 1,00,000కి 0.02%. అంటే 1,00,000లో 1 కూడా 0.02% ఉంటుంది. నార్మల్గా ఎల్డర్లీ 70 ఏళ్ళ పైన వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అయితే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన ఏజ్ వాళ్ళు చనిపోయేంత రిస్క్ ఉండదు. మీరు చెప్పండి హెపటైటిస్ ఇప్పుడు ఈ బాబుకి ఇంకా సస్పెక్టెడ్ లోనే ఉంటుంది కదా. సస్పెక్టెడ్ ఇప్పుడు ఈ బాబు చనిపోయిన చాలా మంది పేరెంట్స్కి
ఏ స్కూల్లో డ్రింకింగ్ వాటర్ తాగిన తర్వాత ఎఫెక్ట్ అనేది ఒకటి వార్త. మిగిలినటువంటి పిల్లలు కూడా అదే అనుమానం. ఫస్ట్ డే నాడు మనం క్యాంప్ పెడుతున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.